గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులపై తెలుగుదేశం పార్టీలో కసరత్తు మొదలైంది. పదవులను దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ కనబడుతుంది. ప్రధానంగా ఎమ్మెల్సీ రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేసులో వర్ల రామయ్యతో పాటుగా రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి, కొమ్మలపాటి శ్రీధర్తో పాటు పనబాక లక్ష్మితో పాటు పలువురు సీనియర్ల పేర్లు కూడా ప్రముఖంగా వినబడుతున్నాయి. సామాజిక సమీకరణాలపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే పనబాక లక్ష్మికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా కనబడుతున్నాయి. 2 రోజుల్లో రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనబడుతుంది. గవర్నర్ ఆమోదం తర్వాత అధికారిక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనున్నారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ అయితే కొనసాగబోతుంది. ఎవరు పెద్దల సభకు వెళ్లబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏపీలో పెద్దల సభలో ఖాళీ అవుతున్నటువంటి 2 స్థానాలు ఎవరు వెళ్లబోతున్నారు, ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీలో ఆశావాహుల సంఖ్య విపరీతంగా ఉంది. ఎలా చూడంటున్నారో ఫుల్ అప్డేట్స్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏపీలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి అంటే పండుల రవీంద్రబాబు గాని, జకియా ఖానం వీళ్ళిద్దరి స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అంటే టీడీపీ సీనియర్ నాయకుల్లో అంటే గత ఎన్నికల్లో సీటు ఆశించి ఎమ్మెల్యేసీ తర్వాత కాస్త నిరాశ ఎదురైనటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు గాని, అదేవిధంగా రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి గాని, అలాగే కొమ్మాలపాటి శ్రీధర్ గాని, అలాగే రాజ్యసభ ఆశించినటువంటి వర్ల రామయ్య గాని, అదేవిధంగా గత కొన్నాళ్ళుగా ఎమ్మెల్సీ ఆశిస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించి వంగవీటి రాధాకృష్ణ గాని, అదేవిధంగా అటు పిఠాపురం నుంచి వర్మ గాని, వీళ్ళందరూ కూడా కొంత ఎమ్మెల్సీ స్థానాలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం కొంతమంది విషయంలో కాస్త సానుకూలంగా ఉంది. ముఖ్యంగా రెడ్డప్ప గారు శ్రీనివాసులరెడ్డి, అలాగే కొమ్మాలపాటి శ్రీధర్, అలాగే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేర్లు అయితే పరిశీలిస్తోంది. అదే విధంగా వీరితో పాటుగా రాజ్యసభ సీటు వదులుకున్నటువంటి వర్ల రామయ్య గత కొన్నాళ్ళుగా కూడా ఆయనకు రాజ్యసభకు వెళ్లాలనేటువంటి ఇది ఉంది. అయితే మొన్న మధ్య జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం కల్పించలేదు. కొంత అటు జనసేన పార్టీకి ఒక సీటు వెళ్లడం కారణంగా అది లింగమనేని రమేష్ తీసుకున్నటువంటి నేపథ్యంలో కొంత ఈయన అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి మాట వినపడుతోంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలనేటువంటి ఆలోచన టీడీపీ అధిష్టానం చేస్తోంది. అలాగే ఇటీవల రాజ్యసభ సీటు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి ఈసారి ఎమ్మెల్సీ రేస్ లో ముందుండేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా వినపడుతోంది. కానీ వెంకట కొంతవరకు అంటే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, మహిళా కోట అంటే మొత్తం కూడా ఎంతవరకు కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? ఇద్దరిలో ఒకరు మహిళ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఎవరు ఎక్కువగా అవకాశం ఉండొచ్చు? మహిళా రేసులో అయితే ఖచ్చితంగా పనబాక లక్ష్మి ఉండేటువంటి అవకాశం ఉంది. కేంద్ర మాజీ మంత్రి ఆమె వైపే అధిష్టానం కూడా కొంత ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అటు కాపు సామాజిక వర్గం నుంచి కానీ, లేదంటే పిఠాపురం నుంచి వర్మ, పవన్ కళ్యాణ్ కోసం 2024 ఎన్నికల్లో సీటు వదులుకున్నటువంటి వర్మకు కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట అయితే ఇక్కడ ప్రముఖంగా వినపడుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయ సమీకరణాలు ప్రస్తుతం ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాస్త హీట్ నడుస్తుంది. అలాగే అటు వైసీపీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు గాలం వేస్తోంది. అందుకనే ఇటీవల బోండా ఉమామహేశ్వరరావు గాని కొంతమంది నాయకులు కొంత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ఈ నేపథ్యంలోనే కొంత అటు అలా ఆ కోణంలో చూసేటువంటి అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు అని అంటున్నారు. అదే విధంగా ఇక్కడ జనసేన పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ అడుగుతోంది అనేటువంటిది కూడా ఇక్కడ కొంత ప్రముఖంగా వినపడుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం అంటే పొత్తుల ధర్మం ఉండే ఛాన్స్ ఉండొచ్చు, అసలు ఆ ప్రసక్తి లేదనుకోవాలి. అయితే పొత్తుల ధర్మం ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ మొన్న రాజ్యసభ ఇచ్చారు. అంతకు ముందు జనసేన పార్టీ నుంచి నాగబాబుకు, కొణిదెల నాగబాబుకు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విషయంలో కొంత తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఈ గవర్నర్ కోటా స్థానాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులపైన తెలుగుదేశం పార్టీలో మాత్రం తీవ్రమైనటువంటి కసరత్తు ప్రారంభమైందని చెప్పుకోవాలి. పదవులు దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీలో ఆశావాహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రమైనటువంటి పోటీ కూడా కనబడుతుంది. ఎమ్మెల్సీ రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. రేసులో వర్ల రామయ్య, రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి, కొమ్మలపాటి శ్రీధర్తో పాటుగా పనబాక లక్ష్మి ఈ పేర్లు మాత్రం ప్రముఖంగా వినబడుతున్నాయి. మహిళా కోటాలో పనబాక లక్ష్మికి అత్యధికంగా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా కనబడుతుంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాలు ఈ ప్రభావితమైనటువంటి ప్రాంతం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యం గతంలో మనం చూసాం.
మరోవైపు ఆమె పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రిగా, కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగా కూడా రాష్ట్ర విభజన సందర్భం కూడా ఆమె పనిచేసినటువంటి వైనం. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమె పాలక మండలి బోర్డు సభ్యురాలుగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మికి మహిళా కోటాలో అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తే అనేటువంటి క్వశ్చన్ కూడా బాగా వినబడుతుంది. మరోవైపు పొత్తు ధర్మంలో భాగంగా ఇతర పార్టీలు, జనసేన నుంచి ఇప్పటికీ ఒక డిమాండ్ వచ్చిన నాగబాబుకు గతంలో అవకాశం కల్పించారు కాబట్టి ఈసారి పూర్తిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహించి ఇద్దరిని కూడా పెద్దల సభకు పంపించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాజ్ భవన్ కు, లోక్ భవన్ కు దీనికి సంబంధించినటువంటి ఫైల్ వెళ్ళబోతుంది. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో మాత్రం లోక్ భవన్ నుంచి అధికారికంగా ఇద్దరు ఎమ్మెల్సీల జాబితా కూడా విడుదలయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ ఎంపిక విధానంలో తెలుగుదేశం పార్టీకి చాలా క్రిటికల్ గానే భావించాలి. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకోవడం, మరోవైపు పూర్తి స్థాయిలో ప్రాంతీయ సమతుల్యత పైన కూడా ఎక్కువగా కీలకంగా ప్రభావితమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక సమీకరణాలు ఏపీ వ్యాప్తంగా చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. రీసెంట్ గా ఇప్పుడు కాపుల సమావేశమైన లేదా కాపు సామాజిక వర్గం పైన ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చైనా సో దీన్ని కూడా బేరీజు వేసుకున్న తర్వాత వారికి కల్పించాల్సినటువంటి ప్రాతినిధ్యం పైన కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి పెడుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా మొదలైంది. మరోవైపు పనబాక లక్ష్మికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనలు అయితే జోరుగా చర్చ అయితే సాగుతుంది. మరోవైపు పెద్దకూరపాటికి సంబంధించినటువంటి గతంలో ప్రాతినిధ్యం వహించిన, అంటే అమరావతి ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొమ్మలపాటి శ్రీధర్ కు కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇక రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్నారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నారు. అయితే పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడిగా కూడా రాయలసీమ ప్రాంతం నుంచి బలమైన మద్దతుదారులు ఉన్నటువంటి నేతగా కూడా శ్రీనివాసులు రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. సీమ ప్రాంతంలో పార్టీని ఉనికిని మరింత విస్తరించాలంటే సో ఆ పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇవ్వడం బెటర్ ఏమో అనేటువంటి ఆలోచన చేస్తే రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి పేరు చాలా స్పష్టంగా వినబడుతుంది. ఆయనకు అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక గుంటూరు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు స్థానికంగా ఉన్నటువంటి పార్టీ బలంతో పాటుగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో లేదా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతంలో రాజకీయంగా మరింత బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే ఈయనకు అవకాశం ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక వర్ల రామయ్య విషయానికి వద్దాం. ఆయన రాజ్యసభ రేస్ లో కూడా ఈయన పేరు ప్రముఖంగా వినబడింది. తెలుగుదేశం పార్టీలో తనకంటే ఒక ఫైర్ బ్రాండ్ గా, అంటే టీడీపీ పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్ లో మాట్లాడేటువంటి రీతు, విపక్షాల పైన పూర్తి స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టేటువంటి సందర్భం, వైసీపీ పైన విరుచుకుపడేటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం రాజ్యసభ సీట్ను ఆయన పూర్తి స్థాయిలో కోల్పోయినటువంటి వైనం. అంటే మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత వర్ల రామయ్య వైపు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఈ నలుగురు కాకుండా అనూహ్యంగా ఇంకెవరైనా పేరు తెర మీదకి వస్తుందా? ఇప్పటికే హామీ ఇచ్చి లేదా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పేర్లు ఏమైనా తెర మీదకి వస్తాయా అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. అయితే ఓవరాల్ గా చూడాలి, ఈ నలుగురిలో కాకుండా చివరికి లోక్ భవన్ కి వెళ్ళేటువంటి పెద్దల సభ లిస్టులో ఉండేది ఎవరు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని మెప్పించిపోతున్నారు, మరి ముఖ్యంగా లోక్ భవన్ ద్వారా పెద్దల సభకు ఎవరు వెళ్ళబోతున్నారు, 1-2 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.